అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మన ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ గారు సార్ లేనట్టున్నారు. నందిరెడ్డి సార్కి గారికి బాధ్యత లోపించిన సార్ గారికి మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ ఇక్కడ ఉన్న స్టేజ్ మళ్ళీ కలిసిన పెద్దలందరికీ నమస్కారం. ఇంకా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఒక 5 నిమిషాలు మైండ్ ఎక్కడ ఉంటే ఇక్కడ పెట్టుకోరి. ఎందుకంటే ఒక అన్నలాగా చెప్పడానికి వచ్చిన జస్ట్ స్పీచ్ కాదు ఇది, మనం మాట్లాడుకున్నాం, ఓకేనా? ఇక్కడ మన గ్రామంలో ఇప్పుడు మీరు 6 నుంచి 10వ తరగతి కదా అందరూ, అంటే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 10th వాళ్ళు ఉన్నారా, కాలేజీకి వెళ్తారు కదా. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాము అసలు మీకు డ్రగ్స్ అంటే ఎవరికైనా తెలుసా? డ్రగ్స్ అంటే ఎవరికైనా తెలుసా? సిగరెట్ అంటే తెలుసా? మందు అంటే తెలుసా? కళ్ళు అంటే తెలుసా? తెలుసుగా అందరికీ. ఎందుకంటే మన చుట్టాలు ఎవరైనా వస్తే అవి తీసుకొని వస్తాం. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే చాక్లెట్ ఎవరో ఇష్టం ఇక్కడ, చాక్లెట్లు కానీ బిస్కెట్ కానీ ఎవరో ఇష్టం చేయలేరు. మీ చాక్లెట్ లేదు ఎవరు, బిస్కెట్లు పిప్పర్మెంట్లు అంటే గోళీలు చిన్నది లేదా? చాక్లెట్ అంటే అందరికి ఇష్టం కదా, ఒక్కసారి చేయలేదు లేపేది కదా. ఇప్పుడు మనము పొద్దున్న లేస్తే ముఖం కడుకోవాలి, ఫస్ట్ మనం చూసేది వాటర్ తాగుతాం. చాయ్ ఎవరెవరికి ఇష్టం ఇలా? చాయ్ అందరు తాగుతారా? చాయ్ లేకపోతే అంటే ఒకరోజు చాయ్ లేకపోతే ఎట్లుంటది, ఏమొస్తుంది? హెడ్ఏక్ వస్తుంది. హెడ్ఏక్ వస్తే అందరికీ ఖచ్చితంగా మనకు టీ అనేది చాయ్ అనేది ఖచ్చితంగా అవుతాం, అవునా కదా? అదే విధంగా ఇదే నియోజకవర్గంలో దేవలమ్మ నాగారం అనే చౌటిపల్లి మండలం దేవలమ్మ నాగారంలో అక్కడ కంపెనీలు ఉన్నాయి, మీ అందరూ తెలియదు. అక్కడ కంపెనీలు బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు అక్కడ పనిచేయడానికి వచ్చిన క్రమంలో చాక్లెట్లు, బిస్కెట్లు, పిప్పర్మెంట్లు, రసగుల్లలు, లడ్డులు, ఇళ్లల్లో గంజాయి అందులో పెట్టి తెలియకుండా అందులో పెట్టి అమ్ముతున్నారు. అది ఎట్లా అంటే అక్కడ చదివే 8th క్లాస్ ఒక అబ్బాయి, 9th క్లాస్ ఒక అబ్బాయి, ఇద్దరు కలిసి ఆ బ్యాగ్ లో చాక్లెట్ పెట్టుకుని కొట్లాడుకుంటారు దానికోసం. అంటే వాళ్ళు స్కూల్ బంద్ పెట్టడం, మధ్యలో సార్ చెప్తా పీరియడ్ కొట్టడం, ఊర్లో తిరిగి గొడవ పెట్టుకుంటే ఏంటి పిల్లలు స్కూల్ గొడవ పెట్టుకుంటారు ఏంటంటే బ్యాగ్ తింటే ఆ చాక్లెట్ పరిశీలించి కొట్టుకుంటారు. అది లేకపోతే వాళ్ళు ఉండలేకపోతారు. ఇంట్లో పరిస్థితి అలా, వాళ్ళ అమ్మ నాన్న మాటలు వింటలేరు, అన్న వాళ్ళ మాటలు వింటలేరు. ఆ కొట్టుకున్న రాళ్ళతో కొట్టుకున్న క్రమంలో అక్కడ ఉన్న పెద్ద మనుషులు సర్పంచ్ ఏం చేస్తారు అని చెప్పి ఆ బ్యాగులు అలా జేబులు చెక్ చేస్తే చాక్లెట్ వల్ల గంజాయి ఉంది. అందుకే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే మార్కులు తెచ్చుకుంటూ అటువంటి విద్యార్థులకు బహుమతి దాడుకుంటారు, అందరికి బహుమతులు ఇచ్చారు. మన మొక్కను మానవున అనే ఒక సామెత ఎట్లా ఉందో ఆ విధంగా చేసి ఎక్కడైనా సరే వీళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం అయితే బాగుంటుంది. అంటే నేను పొలిటికల్ ఇంటర్వ్యూ చేస్తా. ఫస్ట్ V6 తెలుసా? V6 తిమ్మర్ వార్తలు తెలుసు కదా, అందులో నేను వాయిస్ ఓవర్ చేసిన. అట్లాంటి కార్యక్రమం తీసుకున్నదే ఈ స్కూల్ కి. అంటే మీ అందరికి తెలియదు. మీరు ప్రధానంగా మీరు చేసింది ఏంటంటే అందరికి మొబైల్ ఉన్న ఇంటికి ఇన్స్టా వాడతారా? ఇన్స్టాలో రీల్స్ ఎవరైనా చేస్తారు? ఇలా నిజం చెప్పండి, రీల్స్ చేస్తారా? రీల్స్ చేస్తారు పట్టుకోగానే ఫోన్ చూస్తారు కదా. ఆ ఇన్స్టా అనేది మన పెద్ద రోగం. 10th వరకు ఒక మొబైల్ అనేది ఒకటి మన పక్కన పెడితే, ఆ మొబైల్ అనేది మన పక్కన పెడితే, ఆ పుస్తకాన్ని అనేది ముందలు పెడితే మనం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉండొచ్చు. చిలుకను ఎలా బంధిస్తారు? పంజరాల్లో బంధిస్తారు కదా. ఆ పంజరాల్లో బంధిస్తే ఏమైపోతుంది? అది బయటికి ఎరగలేదు, స్వేచ్ఛగా తిరగలేదు. దాని పంజరాల నుంచి బయటకు వస్తే ఎవరైనా జ్యోతిషుడు ఎవరైనా ఉంటే జాతకం చెప్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. దానికి ప్రపంచం అంతా ఏం తెలియదు, అంతే. ఆ పంజరమే దానికి ప్రపంచం. కానీ మీ బాల్యం, మీ మైండ్, మీరు దాన్ని ఏం చేస్తారంటే ఆ మత్తు అనే ఒక పంజరంలో పెట్టొద్దు అని చెప్పి కోరుకుంటున్నా. ఒక్కొక్కరికి లాయర్ కావాలంటుంది కదా, డాక్టర్ కావాలంటుంది కదా, పోలీస్ కావాలంటుంది కదా, ఈ స్కూల్లో సార్ కావాలంటుంది కదా, సర్పంచ్ కావాలంటుంది కదా, జడ్పీటీసీ కావాలంటుంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ కోసం మన తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలంటే మనము చదువు పైన ఒక బుక్కుల ప్రపంచం అంతా తెలుస్తుంది.
అవునా కదా? ప్రపంచం అని తెలుసు. అందుకని మనం వెళ్ళబెట్టుకోవాలి మన మైండ్ ని. పంజరంలో పెడదామా లేకపోతే మన స్వేచ్ఛగా మన ప్రపంచాన్ని చూడామా? అవునా? ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం వేరు, ఇక్కడ ఉన్నంత వేరు. మీరు ఇంటర్ 10th అయిపోయినాక ఇంటర్ అంటే ఎంతో భవిష్యత్తు ఉంటది. ఆ భవిష్యత్తుని మీరు ముందు తరాలకు, మీ తల్లిదండ్రులకు ఏ ఊరు అంటే కొరటికల్లు. ఆ కొరటికల్లు అరే పలానోళ్ళు పిల్లలు పలానోళ్ళు సాధించారు, మా ఊరికి మంచిగా పేరు అనే కాన్సెప్ట్ లో మీరు ఉండాలి. అవునా కదా? ఉంటారా? మీరు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఎవరన్నా అన్న గాని మావ గాని బాబాయ్ గాని జర బండి ఎక్కువ వయసుక పోదాం కళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే నేను రానన్నా, నేను రాను బాబాయ్, నేను రాను మామ, నేను చదువుకోవాలి. ఇప్పటి నుంచి సరే ఇంతకుముందు కదా తిరిగిరు ఏం చేస్తారంటే ఎవరు అన్న సిగరెట్ తాగుతుంటారు, ఎవడో చదువు ఫెయిల్ అయ్యి లేకపోతే తింటారో డిగ్రీ సరే అది ఏదో ఫెయిల్ అయ్యి అవుతారు. వాడిని చూసి అబ్బా అన్న ఇప్పుడున్న జనరేషన్ లా అన్న ఏమన్నా అవుతుంటారు రీల్స్ తీద్దాం అంటే ఆ స్టిల్ మీరు దేనికి ప్రయత్నం చేస్తారు? అక్కడనే మన బాల్యం, మన మైండ్, మన మనసు, మన శరీరం మొత్తం దానికి ఆకర్షితులైపోయి చెప్పిన మాట వినము. అవునా కదా? మన జ్వరం వస్తే ఏం చేస్తాం? టాబ్లెట్ వేసుకొని చేస్తాం. కానీ అట్లా కాదు. ఛాయ్ లేకపోతే కొంతమంది మనం ఎట్లా ఉంటారో ఛాయ్ కంటే డేంజర్. ఛాయ్ ఎంత తలకాయ వస్తుంది అవుతాం, కానీ ఇది మొత్తం అరికాల నుంచి ఎంటిక వరకు మన శరీరం మొత్తం ఖరాబ్ అయిపోయి మనం ఏం చేస్తున్నామో ఎట్లా ఉంటున్నామో అసలు మనకు తెలియకుండా ఉండడమే. అసలు మన శరీరం మన మనసు మన దగ్గర ఉండదు. ఎవరనే మనం మాట్లాడుకొని అమ్మ తెలియదు, తల్లి తెలియదు, చెల్లి తెలియదు, అన్న తెలియదు, మామ తెలియదు. రెస్పెక్ట్ అనేది ఉండదు సొసైటీలా. ఉంటుందా? ఉండదు. అందుకే మనం చేసేది ఏంటంటే మీకు వాస్తవం తెలియాలంటే ఇక్కడ ఈ మండలాలు మన మునుగోడు మండలంలో తెలియకపోవచ్చు, కానీ మీరు మొబైల్ ఒకటి పక్కన పెట్టండి. మొబైల్ ఒకటి పక్కన పెట్టి సార్ ఎవరైనా మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలని ఒక సామెత ఉంది కదా. మీకు ఎవరైనా మీ పిల్లలు బాయ్స్ కానీ ఇంకోరు కానీ ఏదైనా ఇట్లాంటివి చేస్తే వెంటనే సార్ మీ టీచర్స్, మీ క్లాస్ టీచర్ ఎవరు ఉంటారో ఆయనకు వ్యక్తం చేయాలి. ఇక్కడ ఉన్న మన సర్పంచ్ గారికి, మన స్కూల్ టీచర్స్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇంటికి పోగానే బ్యాగులు సార్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు ఒకసారి బ్యాగ్ చెక్ చేయరు. అదే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటే ఏమైపోతుంది అంటే నెలకు ఫీజు కట్టాలి. ఫీజు కట్టడానికి ఏమొస్తుంది? కోపం వచ్చి వాళ్ళ తండ్రికి వాళ్ళ అమ్మ కోపం వచ్చి అరే పిల్లలు ఏంటి మా పిల్లలకు మార్పు వచ్చినాయి మేము ఫీజులు కట్టాలా అంటారు. కానీ ఇక్కడ ఫీజులు లేవు, పిల్లలు ఏమైతే పర్వాలేదు అనే కాన్సెప్ట్ లా ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పని కావడం వల్ల మీరు చేస్తూ చదువుకున్నలే అని చెప్తారు. వాళ్ళకి ఏం తెలుసు? చదువురాని మొబైల్ పెట్టుకొని చదువు కప్పుకొని మిసైల్ చేసుకుంటే అయిపోతుంది, అంతే కదా. పండుకుందలే అనుకుంటాం. పొద్దుగా లేవరు. ఆ పొద్దుగా ఎందుకు లేవరంటే ఫోన్ ఒకటి మనకు మాయరోగం. అన్ని రోగాల కంటే ఫోనే. అవునా కదా? ఇప్పటి నుంచి మారుతారా? ఎవరు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఇన్స్టాల్ ఎవరైనా చేసినా మనకు అవసరం లేదు. మనం కావాల్సింది నా మైండ్ ఒకటి. నేను డాక్టర్ కావాలా, నేను పోలీస్ కావాలా, నేను ఇంజనీర్ కావాలా, నేను లీడర్ కావాలా, నేను బిజినెస్ మ్యాన్ కావాలా, లేకపోతే నేను ఏదైతే బాగుంటుందని చెప్పి ఈ ఏజ్ లోనే మనం క్రియేట్ చేసుకోవాలి. స్ట్రక్చర్ ఈ ఏజ్ లో క్రియేట్ చేసుకుంటే మనం అనుకున్నది 100% అవుతుంది. ఏదో శనికావేశంలా చిన్న చేసుకొని మన మనసును పంజరంలో తినదు. ఒక్కసారి ఎంతకంటే ఎక్కువైతే మీకు చెప్పలేను, ఎందుకంటే స్ట్రెంత్ ఒక్కసారి మన డ్రగ్స్ వద్దు బ్రో, అంత గట్టి చెప్పలేదు. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, ఇంకా గట్టిగా డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, చదివేముందు బ్రో. మీరు ఎవరైనా విద్యార్థులు ఏమైనా మీరు ఏమైనా చెప్పాలనుకుని మాట్లాడుకుంటే ఎవరైనా ఇద్దరు వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మన స్కూల్ టీచర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అనే వారు మంచి సందేశం ఇచ్చినందుకు భాషా తరపున వారికి ధన్యవాదాలు.